శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను మీతో మనవి చేశాను కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము. ద్రోణాచార్యుల వారి దగ్గర చదువు నేర్చుకున్నటువంటి ఆ విద్యార్థులు ఏ స్థితిని పొందారో ఒక్కసారి ధృతరాష్ట్ర మహారాజు గారికి చూపించి ఆయన సంతోషించాలి. ఎందుచేత అంటే ఇటు పాండవులకు అటు కౌరవులకి కూడా ఆయనే పెద్ద దిక్కు కనుక ఆ పైన భీష్ముడు మొదలైనటువంటి వారు చూసి సంతోషిస్తే చదువు నేర్పినటువంటి గురువుగా తనకొక సార్థకత, తనకొక గొప్ప సంతృప్తి. కాబట్టి ద్రోణాచార్యుల వారు అస్త్రవిద్యా ప్రదర్శనమును ఏర్పాటు చేశారు. కేవలము అస్త్రవిద్యే కాదు, కుమారులు నేర్చుకున్నటువంటి తమ తమ విద్యల్ని ప్రదర్శన చేస్తారు. మహానుభావుడైనటువంటి ద్రోణుడు తెల్లటి బట్టలు కట్టుకుని మెడలో పుష్పహారం వేసుకుని నిలబడ్డాడు. పిల్లలందరికీ ఒంటికి ఎర్రచందనం రాసి ఎర్రటి పుష్పమాలలు అలంకరించి తీసుకొచ్చి వరుస క్రమంలో నించోపెట్టారు. పెద్దవాడైనటువంటి ధర్మరాజు ముందు, ఆయన పక్కన భీమసేనుడు దుర్యోధనుడు సమవయస్కులు, ఒక్కరోజు పుట్టినవారు కాబట్టి వాళ్ళిద్దరూ, ఆ పక్కన మిగిలిన అర్జునుడు నకులుడు సహదేవుడు మిగిలినటువంటి దుర్యోధనుడి యొక్క సోదరుడు, వీళ్ళందరినీ నించోపెట్టారు. ప్రధానంగా ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క విద్యా ప్రదర్శనం గురించి వ్యాస మహర్షి ఏమి నన్నయ్య గారు ఏమి మాట్లాడతారు. మొదట ధర్మరాజు గారిని తీసుకొచ్చారు. ధర్మరాజు గారు తాను నేర్చుకున్నటువంటి విద్యని ఆయన ప్రదర్శించారు. ధర్మజుడే, ఆయన బలవంతా ధర్మమే, ఆయన అనుష్ఠానము, ఆయన పట్టుకున్నటువంటి ఆ శాస్త్ర విజ్ఞానము, అనుష్ఠాన ప్రక్రియ, చిత్తశుద్ధి, అవే ఆయన యొక్క గొప్ప బలం. అది అయిపోయింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారీ సహితుడై, గాంధారియే కాకుండా ఆమె యొక్క చెల్లెళ్ళు 10 మందిని కూడా వివాహం ఆడాడు. కాబట్టి ఆ 10 మంది గాంధారితో కలిసి కూర్చుని ఉన్నాడు ఒక గృహంలో. అనగా ఆయన కూర్చోవడానికి వేరుగా నిర్మాణం చేసినటువంటి మందిరం అది. అందులో కూర్చున్నాడు. ఆ గాంధారీదేవి పక్కనే కుంతీదేవి కూడా కూర్చుని ఉంది. ఎందుచేత అంటే మరి ఆమె బిడ్డలు కూడా అందులో పాల్గొంటున్నారు కాబట్టి. కన్నులు లేనటువంటి ధృతరాష్ట్రుడికి ఎవరో చెప్తూ ఉండాలి, వీళ్ళు చాలా బాగా ప్రదర్శిస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారు అని. ఆయనకి కన్నులు చెవులు కురుక్షేత్ర యుద్ధ ప్రారంభము వరకు కూడా జరిగిన విషయాలన్నీ వివరణ చేసేటటువంటి కర్తవ్యాన్ని తీసుకున్నవాడు విదురుడు. కాబట్టి ఆ విదురుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ఇది ఇందుకు జరిగింది, ఇది ఇందుకు జరిగింది అని. ధృతరాష్ట్ర మహారాజు గారి జీవితంలో మిగిలిపోయినటువంటి చాలా మంచి లక్షణం అంటూ ఏమైనా ఉంటే విదురుడితోటి చెలిమి. ఆ విదురుడు సోదరుడైనా ఆయన మంచి చెప్తాడు కాబట్టి పక్కన పెట్టేయలేదు. తాను చెడు చేస్తున్నా, చెడు ఆలోచిస్తున్నా విదురుణ్ణి మాత్రం పిలిచి పెద్దపీట వేసి పక్కన కూర్చోపెట్టుకునేవాడు. కూర్చోపెట్టుకుని ఆయన్ని ప్రశ్నిస్తూ ఉండేవాడు.
ఎవ్వరూ లేనప్పుడు రాత్రులంతా నాకు నిద్ర పట్టట్లేదని విదురుణ్ణి పిలిచేవాడు. విదురుడు నిద్ర పట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు, దొంగతనం చేసేవాళ్ళు, ఇతరుల స్త్రీల యందు వ్యామోహంతో ఉండేవాళ్ళు, తనది కానిది తనదిగా చేసుకుందామన్న పాపపుటాలోచన కలిగిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళు నువ్వు నిద్ర పట్టకపోవడానికి ఇందులో ఏ వర్గానికి చెందినవాడివి, లేకపోతే ఏదైనా రోగం ఉండాలి బాధ పెడుతూ శరీరంలో, నీకేమిటి కారణం, ఎందుకు నిద్ర పట్టదని అడిగేవాడు. అడిగితే ఉన్నమాట ఉన్నట్టు చెప్పేవాడు. నాది కానిది నాది చేసుకుందామని ప్రయత్నం చేసేవాడిని. పాండుకుమారులకు రాజ్యము ఇవ్వకుండా నా బిడ్డలకు దక్కేటట్టుగా ప్రయత్నం చేస్తుంటాను, అందుకు నిద్ర పట్టదు అని చెప్పేవాడు. కానీ విదురుడు ఆయనకి నీతి బోధ చేస్తుండేవాడు. ఆ విదురుడితో పెట్టుకున్నటువంటి సాంగత్యం కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనాన్ని చూడగలిగాడు, పరమాత్మ ఇచ్చినటువంటి దివ్యమైన నేత్రముల చేత. జీవితంలో కనీసం సత్సంగం అనేటటువంటిది, సత్పురుషుడితోటి సాంగత్యం అనేటటువంటిది ఎంత అవసరమో, ఎందుకు విడిచిపెట్టకూడదు మనకి భారతం నిరూపణం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు విదురుణ్ణి పక్కన పెట్టుకుని ఉంటాడు ధృతరాష్ట్రుడు. సరే, ధర్మరాజు గారి విద్యా ప్రదర్శనం పూర్తయింది. భీముణ్ణి దుర్యోధనుణ్ణి ఇద్దరిని పిలిచాడు ద్రోణుడు. పిలిచి వాళ్ళిద్దరినీ ద్వంద్వయుద్ధం చేయమన్నారు. ఎందుకంటే ఇద్దరు నేర్చుకున్నది ప్రధానంగా గదాయుద్ధమే. కాబట్టి ఇద్దరు గదాయుద్ధాన్ని ప్రారంభం చేశారు. ఇద్దరి మధ్య ప్రారంభమైనటువంటి గదాయుద్ధం కేవలముగా వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ విద్యని ప్రదర్శించడానికి ప్రారంభం చేసిన దానిలా లేదు. ఎందుచేత అంటే నన్నయ్య గారు ఒక మాట అన్నారు, వీళ్ళు విద్యా ప్రదర్శనానికి వచ్చి నిలబడినప్పుడు వాళ్ళ కనుకొలుకులు ఎర్రబడ్డాయి అన్నారు. అంటే ఆంతరమునందు దుర్యోధనుడికి పాండవుల మీద కక్ష. ఈ దుర్యోధనుడు మన మీద కక్ష పట్టి ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడి కన్నా పైచేయిగా ఉండాలన్న పాండవుల కోరికే. వీటి రెండిటి చేత వాళ్ళ కనుకొలుకులు ఎర్రబడ్డాయి. అందున భీమ దుర్యోధనులకు అవకాశం దొరకాలి, కానీ వాళ్ళ కడుపులో ఉన్నటువంటి కక్షని పగని వాళ్ళు దాచుకోలేరు. అందున ఇద్దరూ కలియబడేటటువంటి సన్నివేశం ఎక్కడైనా కనపడితే అది చాలా తీవ్రంగా ఉంటుంది భారతంలో. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరినీ ద్వంద్వయుద్ధం చేయమన్నారు. అంతే. ఆ గదాయుద్ధం ఎంత ఘోరంగా ప్రారంభమైందంటే, అది ఎవరో ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు నేర్చుకున్న విద్య ప్రదర్శించడానికి అక్కడ గదాయుద్ధం చేస్తున్నట్లు లేదు. అవకాశం చిక్కితే ఇద్దరిలో ఒక్కరే అక్కడ ఉన్నటువంటి ఆ రంగస్థలం మీద మిగలాలన్నంత క్రోధంతో కొట్టుకుంటున్నారు. అవనీచక్రము పాదఘాతహతి నల్లాడంగా అత్యుగ్ర భైరవ హుంకార రవంబునన్ వియదగారం బెల్ల భేదిల్ల పాండవ కౌరవ్య గదా విఘట్టన మకాండ ప్రోత్థమై భావి పాండవ కౌరణ్య రణాభిసూచన పటిష్టం వయ్య ఘోరాకృతిన్. నన్నయ్య గారు స్పష్టంగా ఒక విషయాన్ని తీర్పు చెప్తున్నారు. అవనీచక్రము పాదఘాతహతి అల్లాడంగా, వాళ్ళిద్దరి యొక్క ఆ యుద్ధమునందు కలిగినటువంటి ఆవేశము చేత ఒండరులు భూమి మీద తిరుగుతూ వాళ్ళు గదలు పెట్టి కొట్టుకుంటుంటే ఈ భూచక్రమే గడగడలాడిందిట. అత్యుగ్ర భైరవ హుంకార రవంబునన్ వియదగారం బెల్ల భేదిల్లా, వాళ్ళు ఆ గదతో కొట్టుకునేటప్పుడు శక్తిని బాగా, ఎంత శక్తిని విడుదల చేసి ఆ గదయందు ప్రవేశపెడితే ఆ గదాఘాతము అంత తీవ్రంగా ఉంటుంది. ధనుర్విద్యలో బాణం వేసేటటువంటి వాడు మంత్రప్రయోగం చేస్తాడు, అందుకని మౌనంగా ఉంటారు. ఉండి ఆ మంత్రాన్ని ఒక్కసారి స్ఫురించగానే దాన్ని ఆ బాణం మీదకి ఆవాహన చేసి విడిచిపెడతారు. అందుకని విలువిద్య యందు పెద్ద కేకలు అరుపులు ఉండవు. కానీ గదాయుద్ధం అటువంటిది కాదు. గదాయుద్ధం శరీర బలానికి సంబంధించినటువంటిది. ఈ శరీర బలానికి సంబంధించిన విషయంలో ఒక మెళకువ ఒకటి ఉంటుంది. కేవలం బలాన్ని ప్రదర్శించడానికి మీరు ఒంట్లో ఉన్న బలాన్ని ఉపయోగించడం పూర్తి స్థాయిలో ఎప్పుడు కుదురుతుందంటే, ఆ గదతో యుద్ధం చేసేటప్పుడు నోటితో పెద్ద అరుపు అరుస్తూ ఉండాలి. అలా అరవకుండా శరీరంలో ఉన్న బలం పూర్తిగా ప్రకటన అవ్వదు. అందుకే మీరు చూడండి, ఆఫీస్లో కూర్చుని ఫైల్స్ పట్టుకుని ఉద్యోగం చేసేవాడు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బాగా పనిచేస్తాడు. చాలా కఠినమైనటువంటి బరువులెత్తి కష్టపడేవాడు ఎంతంత కేకలేస్తే అంత బాగా పనిచేస్తాడు.
మీరు చూడండి, పెద్ద పెద్ద ఇనప కమ్మిలవి మోసేవాళ్ళు, ఏదైనా బరువైనటువంటి దాన్ని తోసేవాళ్ళు, దానికి ఏ అర్థమేమి ఉండదు. వాళ్ళు ఏదో ఒక పాట అందరూ కలిసి, నేను ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నప్పుడేమి ఇప్పుడు చేస్తున్నాను, ఆ వ్యాగన్స్ తోస్తూ ఉండేవారు. తోసేటప్పుడు అది శరీర బలానికి సంబంధించిన విషయం కదండి. ఒకడు ఏదో పాట, దానికి అర్థం ఉండదు, రాజమండ్రి రైలు అంటాడు, హై సోప్ అంటుంటారు. రాజమండ్రి రైలు ఏంటిది, అందులో బియ్యం బస్తాలు వేసి అంటే ఆ పాటకు అర్థమేమి ఉండదు. ఏదో ఒకటి హుట్ అన్నాడు అనుకోండి, దూకేటప్పుడు బాగా దూకగలుగుతాడు. నిశ్శబ్దంగా దూకన్నారు అనుకోండి, ఓ అడుగు ముందుకే దూకుతాడు. అది ఆ అరుస్తే తప్ప, అది పెద్ద కేకల నోట్లోంచి వస్తే తప్ప దానికి తగినట్టుగా ఉండదు ఆ యుద్ధం. ఎంత భీకరంగా ఉందంటే వాళ్ళ కళ్ళు అలా ఉన్నాయి. వాళ్ళు గదని ఆ ప్రహారం చేసేటప్పుడు వాళ్ళ శరీరంలోంచి విడుదలవుతున్న శక్తి గదలోకి ప్రవేశించి గద తాకుతున్నా, ఆ గద శరీరానికి తగిలిన అయ్య బాబోయ్, ఆ ప్రహారానికి ఇంకా బ్రతికొండడమే అన్నట్టుంది. పైగా వాళ్ళు అరుచుకుంటూ కొట్టుకుంటుంటే ఆ అరుపులకి ఆకాశం బద్దలైపోయిందా అన్నట్టుందిట. అంత పెద్ద అరుపులు అరుస్తూ కొట్టుకుంటున్నారు. పాండవ కౌరవ్య గదా విఘట్టన మకాండ ప్రోత్తమై పాండవ కౌరణ్య రణాభిసూచన పటిష్టంభయ్య ఘోరాకృతిన్. ఇది రాబోయేటటువంటి కాలంలో కురుక్షేత్ర యుద్ధం ఎలా ఉంటుందో తలపింపచేస్తోంది అన్నారు నన్నయ్య గారు. అంటే అక్కడ యుద్ధం రాజ్యం కోసం చేసుకున్నారు. రాజ్యం కోసం యుద్ధం చేసుకున్నప్పుడు మనసులో కోరికతో కొట్టుకున్నారంటే, నువ్వు ఉండకూడదని కొట్టుకోవడం ఎలా కొట్టుకున్నారో ఇప్పుడు కూడా అలాగే కొట్టేసుకుంటున్నారు. అంటే అది విద్యా ప్రదర్శనమైందా, రణోత్కంఠగా మారిపోయిందా? అంటే ఇంకా కొంతసేపు వాళ్ళని అలా విడిచిపెట్టారనుకోండి, పరిణతి లేదు. ఇంకాను పిల్లలు ఎవరు ధర్మం తప్పినా లేదా ధర్మంగా కొట్టుకున్నా ఎవరో ఒక్కరు మాత్రమే మిగిలారనుకోండి, అది విద్యా ప్రదర్శనం ఎందుకు అవుతుంది? అది యుద్ధమే అయిపోతుంది. రెండు, అది చచ్చిపోలేదు ఎవరు ఇద్దరిలో, కానీ ఒకడు ఓడిపోయాడు, ఒకడి చేతిలో ఉన్న గద ఎగిరిపోయింది, నేల మీద పడిపోయాడు. రెండవ వాడు గద ఎత్తి కొట్టబోయే సమయంలో ఓడిపోయానని అంగీకరించాడు. ఇది ఎవరి వైపు జరిగిన ఈ ఓటమి అన్నది పరిణామములు ఉత్తర క్షణం తీవ్రంగా ఉంటాయి. పరిస్థితి తీవ్రంగా ఉంది. కౌరవ పాండవుల మధ్య సఖ్యత లేదు, ప్రాణాలే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా రాజ్యం పంపకం అవ్వలేదు, ఎవరికీ యవరాజ్య పట్టాభిషేకం జరగలేదు, కానీ ప్రాణాలు తీసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకించి భీమ దుర్యోధనులు ఇద్దరికి పుట్టుక దగ్గర నుంచి అంత పగ. పుట్టింది ఓ రోజునే, పగ ఓ రోజే పుట్టింది వాళ్ళిద్దరి మధ్య, అంత పగ. కాబట్టి ఇప్పుడు ద్రోణుడు చాలా దూరాలోచన కలిగినటువంటి వాడు, మహానుభావుడు. వాళ్ళని అలాగే విడిచిపెట్టాడు అనుకోండి, ఇద్దరూ దెబ్బలాడుకుంటారు. ఈ దెబ్బలాడుకోవడంలో గెలుపు ఓటమి అన్న రెండు పదములు లేకుండా ఏ పోరు పూర్తి కాదు. సంధితో పూర్తవ్వాలి, లేకపోతే గెలుపు ఓటమి అన్న మాటలతో పూర్తవ్వాలి. ఇక్కడ పరిస్థితి చూస్తే అది విద్యా ప్రదర్శనంలా లేదు. కాబట్టి గెలుపు ఓటముల వరకు వెళ్ళిపోతుంది. ఇందులో దుర్యోధనుడు ఓడిపోవడమే జరిగిందనుకోండి, ఆయన చాలా కక్ష పట్టే స్వభావం ఉన్నవాడు, మానధనుడు. కాబట్టి ఆ రోజు రాత్రి నుంచే, ఇంకా తర్వాత ఎప్పుడో చేయడం మాట దేవుడు ఎరుగు, ఆ రోజు రాత్రి నుంచే కుటిలాలోచన ప్రారంభిస్తాడు. ఎలాగైనా చంపేయాలి పాండవుల్ని. రంగస్థలంలో జరుగుతున్నటువంటి యుద్ధం అందరికీ తెలుస్తుంది. దుర్యోధనుడు చేసేటటువంటి కుటిల ఆలోచనని కనిపెట్టగలగడం, నివారణ చెప్పడం ఏ విదురుడు లాంటి వాడికి మాత్రమో సాధ్యమవుతుంది. కాబట్టి తెలిసి తెలిసి పాండవులకి ఉపద్రవం తేకూడదు. భీముడు గెలుస్తాడు, కానీ ప్రమాదం వస్తుంది. దుర్యోధనుడు గెలిస్తే భీముడు ఊరుకోడు. ఆయన సామాన్యమైనటువంటి వీరుడు కాడు. భీముడు ఆ బాధ చేత అసలు నిలబడలేడు. మళ్ళీ ఉత్తరక్షణం ఎప్పుడు యుద్ధం తెచ్చుకుందామా అని భీముడు చూస్తాడు, లేదా అసలు తట్టుకోలేడు ఆ అవమానాన్ని. కాబట్టి ఇది ఇంకా అంతకన్నా హద్దు దాటకూడదు. గెలుపోటములు అన్న మాట దగ్గరికి వెళ్ళకూడదు, ఆపేసేయాలి.
ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అలాంటి వాళ్ళని విడదీయడం కూడా చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? సఖ్యంగా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఇద్దరి మధ్యకి వెళ్ళి అయ్యా ఆ సభా సమావేశం అయిపోతుంది, రెండు వెళ్ళిపోతాం అండం తేలిక. ఇద్దరు కత్తులు పెట్టి కొట్టేసుకుంటున్నారు అనుకుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అయ్యా ఆగండి ఆగండి, ఓం శాంతి 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 అని ఎవరంటారు? ఎవరి కత్తి మీకు పొడుచుకుంటుందో, పైగా వాడు వీడు కొట్టుకోవడంలో ఇద్దరు కలిపి ఆగు నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో కలిపి మిమ్మల్ని కొడితే వెళ్ళడం కష్టం. దానికి ద్రోణుడు ఎవరిని నియోగించాడో తెలుసా అండి? అశ్వత్థామని పంపాడు. అంటే అశ్వత్థామ శక్తిని మీరు తక్కువ అంచనా వేయలేరు, ఆయన ధైర్యాన్ని తక్కువ అంచనా వేయలేరు. పైకి బ్రాహ్మణ కుమారుడు, కానీ ఆయన తేజస్సు అటువంటిది, ఆయనకేం భయం లేదు. ఆయన వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి విడదీశాడు. విడదీయవలసినంత అవసరం ఏమిటి? ఏ గురువుగారు విద్యా ప్రదర్శన ఆరంభించారో ఆ గురువుగారు మళ్ళీ ఆగండి అంటే ఆగాలి. అంటే తన ఆగండి అంటే ఆగే స్థితి దాటిపోతే కదా ఇంకోటి పంపించాల్సి వస్తుంది. అంటే వాళ్ళిద్దరినీ కలిపి వదిలారో ఆపడం గురువుగారి తరం కూడా కాదన్న విషయం తెలిసిపోతాం. అందుకే కురుక్షేత్రంలో ఇలా కలుసుకున్న తర్వాత ఇద్దరిలో ఒకరే ఉండాలి. అది ధర్మం ఎటుందో అటు గెలిచాడంతే. కాబట్టి భీముడు గెలిచాడు, దుర్యోధనుడు పడిపోయాడు. ఇది చూడడానికి పిల్లల యొక్క అస్త్ర విద్యాభ్యాసంలా ఉంటుంది. అస్త్ర విద్యాభ్యాసం ఎంత బాగా చేశారు అన్నది ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన రంగస్థలంలా కనపడుతుంది. కానీ ఈ అంకం మహాభారతంలో ఏం చేసిందంటే చాలా చాలా విషయాలకి తెర తీసింది కొత్తగా. ఇద్దరిని విడదీశారు, పక్కకి పంపించేశారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడిగాడు ఏమైంది అని అడిగాడు. ఆయన కనపడదుగా, కంగు కంగు గదలు పెట్టి కొట్టుకోవడం కనపడుతుంది. ఏ గదని ఏ గద కొట్టిందో అరుపులు వినపడుతూ ఉంటాయి. ఆగిపోయాయి అరుపులు, ఆగిపోయాయి చప్పుళ్ళు. ఎవరెవరినన్నా కొట్టేశారా? ఇద్దరు ఆగిపోయారా? ఆయనకి ఎలా తెలుస్తుంది? వినికిడి శక్తి మీదే ఆధారపడిన వాడికి అడగాలి. వెంటనే ఆయన ఎవరి మీద ఆధారపడతాడంటే పక్కన విదురుణ్ణి కూర్చోబెట్టుకుంటాడు. ధృతరాష్ట్రుడు ఇక్కడ యుద్ధాన్ని విదురుడితో విన్నాడు, ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధాన్ని సంజయుడితో విన్నాడు. ఎప్పుడూ ఒకరి వలన విని తెలుసుకుంటూ ఉండడమే. కానీ ఆయన ఎప్పుడు విని తెలుసుకున్నా తన పిల్లలు వృద్ధిలోకి వచ్చి ప్రవర్తించిన ప్రవర్తన మాత్రం ఆయన వినలేదు. అది ఆయన అదృష్టం. ఆయన చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ. కాబట్టి ఇప్పుడు విదురుడు చెప్తున్నాడు, ఆ రాజసుతుల విద్యాపారగ పటు చేష్టితముల పరువడి అగ్గాంధారీ ధృతరాష్ట్రుల కతి ధీరుడు విదురుండు చెప్పి తెలుపుచునుండెన్. ఆ బుద్ధిమంతుడైనటువంటి విదురుడు గాంధారీ ధృతరాష్ట్రుడు. గాంధారికి ఎందుకు కళ్ళున్నాయిగా అంటే భర్తకి కళ్ళు లేవని ఆవిడ కూడా బట్ట అడ్డంగా కట్టేసుకుంటుంది. ఇద్దరికీ ఆ పిల్లల యొక్క ఆ యుద్ధ విద్యలో వాళ్ళు పొందినటువంటి విశేషాన్ని వివరణ చేస్తున్నాడు. అయిపోయింది. భీమదుర్యోధనల్ని పక్కన పెట్టారు, అర్జునుణ్ణి తీసుకొచ్చారు. ద్రోణుడు సగర్వంగా ప్రకటించాడు, నాకత్యంత ప్రియ శిష్యుడు అర్జునుడు ఇప్పుడు తన విద్యని ప్రదర్శిస్తాడన్నాడు. గురువు దాచుకోలేనిది ఏదైనా ఉంటే అదొక్కటే. తన ప్రియ శిష్యుడికి ఆశీర్వచనం చెయ్యకుండా, తన ప్రియ శిష్యుడి యొక్క హితాన్ని కోరకుండా, తన ప్రియ శిష్యుడి గురించి భగవంతుణ్ణి అపేక్షించకుండా, అర్థించకుండా గురువు ఉండలేడు. అందుకని ఆయన సగర్వంగా సంతోషంగా ప్రకటించుకున్నాడు, ఈ అర్జునుడు నా ప్రియ శిష్యుడు. చూడండి ఇప్పుడు ఇతని యొక్క విద్యా ప్రదర్శనం. హారి విచిత్ర హేమ కవచావృతుండు, ఉన్నత చాపచారు దీర్ఘోరుభుజుండు, భాస్వదశితోత్పలవర్ణుడు, సేంద్ర చాప శంపారుచి మేఘమో అనగా, పాండవ మధ్యముడొప్పి బద్ధ తునీరుడు రంగమధ్యమున నిల్చే జనంబులు తన్ను చూడగన్. చిత్ర విచిత్రమైనటువంటి బంగారు కాంతులతో విలసిల్లేటటువంటి ఆ బంగారు కవచాన్ని ఒకదాన్ని తొడుక్కుని, ఎత్తైనటువంటి ధనస్సుని చేత్తో పట్టుకుని, నల్లకలువ ఎంత గొప్ప చక్కటి రంగుతో ప్రకాశిస్తూ ఉంటుందో. నల్లకలువ అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. నల్లకలువకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మామూలు నలుపు వంక మీరు ఎక్కువసేపు చూడలేరు. మామూలు నలుపు వైముఖ్యాన్ని కల్పిస్తుంది, చూడడానికి ఏముంది అక్కడ అనిపిస్తుంది. కానీ నల్ల కలువకున్న గొప్పతనం ఏంటంటే కంటికి చల్లగా ఉంటుంది, ఎక్కువసేపు చూడబుద్ధేస్తుంది. దాంట్లో కాంతి ఉంటుంది, నల్ల కలువ యందు కాంతి ఉంటుంది. పైగా నల్ల కలువలో చాలా చల్లదనం ఉంటుంది. నల్ల కలువలోకి మీరు ఇలా చూస్తే మీకు కళ్ళకి హాయిగా అనిపిస్తుంది. కళ్ళకి హాయిగా అనిపిస్తే మనసు కూడా
ఉల్లాసంగా ఉంటుంది. అందుకే నిద్రపోయేవాళ్ళు ఎర్రటి లైటు పచ్చటి లైటు వేసుకోరు, నీలం లైట్ వేసుకుంటారు. ఆ కాంతి కనురెప్పల మీద పడితే చల్లగా ఉండి నిద్రపడుతుంది. అందుకని నల్ల కలువకి అదొక శక్తి. అది కేవలం నల్లగా ఉంటుందని మీరు అనుకోకూడదు, అందులో ఒక అద్భుతమైన కాంతి ఉంటుంది. అది బహుధా ఆకర్షణీయము. అసలు యథార్థంగా చెప్పాలంటే తెల్ల కలువ కన్నా ఎర్ర కలువ కన్నా చాలా అందమైన కలువ ఏదో తెలుసా అండి? నల్ల కలువే. అందుకే శంకరాచార్యులు వారు అమ్మవారి కన్నుల గురించి చెప్తే దృశాద్రాఘీయస్యా దరదలిత నీలోత్పల రుచా అంటారు. అందున విచ్చుకోకుండా ఉండేటటువంటి నల్ల కలువ అందమే వేరు. ఆ మధ్యలో దుద్దు కొంచెం ఇలా లోపలికి విప్పి చూస్తుంటే అడుగున నీటి బిందువులు కూడా ఉంటాయి. చేత ఎంత అందంగా ఉంటుందో ఆ తడి. అమ్మవారి కన్ను గుడ్డుకి ఎప్పుడు తడి ఆరిపోయిన కన్ను ఉండకూడదు కదా. అమ్మవారి కన్ను అంత అందంగా ఉందని చెప్పడానికి శంకరాచార్యులు వారు దాన్ని ఉపమానంగా స్వీకరించారు. అర్జునుడి యొక్క దేహ కాంతి అంత నల్ల కలువ యొక్క కాంతితో ఉంటుంది. కానీ మన వాళ్ళకున్న గుణం ఏమిటో తెలుసా అండి? దేవతల రంగులు మార్చేయడం అంటే మన వాళ్ళ తర్వాత. అసలు దేవతలు ఏ రంగులో ఉంటారో ఆ రంగు అంటే వాళ్ళు పుట్టుకతో ఏదో వచ్చిన రంగు కాదు, అది వాళ్ళ గుణాన్ని ప్రకటిస్తుంది. ఆ రంగు అసలు మనం వెయ్యం. పరమశివుణ్ణి ఎక్కడ చూడండి నీలంగా ఉంటాడు, అదేం ప్రారంభమో నాకు అర్థం కాదు. ఆయన అసలు నీలంగా ఉండనే ఉండడు. ఆయన స్ఫటికమణి నిభం తెల్లగా ఉంటాడు. ఆయన నల్లగా ఉంటుంది. మా అమ్మ పార్వతీదేవి అమ్మవారిని ఎర్రగానో తెల్లగానో అమ్మవారిని వేస్తారు, నల్లగా పరమేశ్వరుణ్ణి వేస్తారు, నీలంగా తీసుకెళ్ళి హనుమని నించోబెడతారు. ఆయన బంగారపు ముద్ద ఎలా ఉంటుందో అలా ఉంటారు. ఆయన బంగారు కాంతితో ఉంటాడు. ఆయన అసలు ఆ బంగారు రంగే వేరు హనుమకి. తెల్లగా ఉంటుంది. సరస్వతీదేవి శంకరుడి చెల్లెలు సరస్వతి, అందుకని వాళ్ళిద్దరూ తెలుపు. విష్ణువు చెల్లెలు పార్వతి, అందుకని వాళ్ళిద్దరూ నలుపు. బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మి, అందుకని వాళ్ళిద్దరూ ఎరుపు. ఏ అన్నా చెల్లెలు ఆ రంగులో ఉంటారు. కానీ మన వాళ్ళ రంగులు వేరు. సరే, ఇప్పుడు ఆ రంగులు, దాని గుణాలు, దాని విశేషం, దాని విచిత్రం, ఆ బంధుత్వాలు అంతా వేరు. శాస్త్రం ఇప్పుడు మళ్ళీ ఆగడం ఎందుకు. కానీ కాబట్టి నల్ల కలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో అటువంటి వర్ణంతో ఉన్నాడు అర్జునుడు. ఆయన ధనస్సు పట్టుకు నిలబడితే ఎలా ఉన్నాడంటేట ఇంద్రధనస్సు మెరిసినటువంటి నల్లమబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. అది నిజంగా చాలా గొప్ప అందం. ఆకాశం వర్షాకాలం వచ్చినప్పుడు సాయంకాలం అయ్యేటప్పటికి దట్టంగా మబ్బు పట్టి రాత్రి 7 గంటలకో ఒక్కసారి గాలి మారిపోయి పెద్ద గాలి వచ్చి దుమ్ము రేగిపోయి ఉత్తర క్షణం మన ప్రయత్నం అక్కర్లేదు, చాలా తేలిగ్గా పోయేది కరెంటు. కాబట్టి లోకమంతా చీకటైపోతుంది. లోకమంతా అన్నమాట ఎందుకు, మన రాష్ట్రం చీకటైపోతూ ఉంటుంది. ఆ రోజు తొందరలో పోయి ప్రకాశవంతమగుగాక మనం ఇలా చూసేటప్పటికీ ఊరంతా చీకటే కాబట్టి కొత్తగా వెలుతురొక్క దీపం కనపడదు ఆ సమయంలో. అప్పుడు తళుక్కన మెరుపు మెరిస్తే నల్లటి ఆకాశంలో మెరిసినటువంటి ఆ మెరుపుతో సౌదామినితో కూడినటువంటి ఆ నల్లమబ్బు అందాన్ని మీరు అనుభవించాలి. అద్భుతం అసలు. ఊరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక్కసారి ఏదో ఫ్లాష్ వెలుతురు కనపడినట్లుగా కనపడుతుంది. నాకెవరో మొన్న ఒక ఇది పంపించారు. వర్షం వస్తోంది, మెరుపులు మెరుస్తున్నాయి, పిల్లాడు భయపెడతాడని తల్లి గబగబా వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొస్తోంది. తీసుకొస్తుంటే మెరుపు మెరిసినప్పుడల్లా పిల్లాడు ఆగిపోయేలా నవ్వేవాడు. అయితే నువ్వు భయపడతావని నేను వచ్చి నిన్ను స్కూల్ నుంచి తీసుకెళ్తున్నాను, నువ్వు మెరుపు మెరిసినప్పుడల్లా ఆగి నవ్వుతావేమిటి అంది తల్లి. అంటే ఆయన అన్నాడు, అమ్మ నువ్వే చెప్పావు కదా భగవంతుడికి మనం అంటే చాలా ప్రీతని. పరమేశ్వరుడు స్కూల్కి వచ్చి నువ్వు నన్ను తీసుకెడుతుంటే చిన్నతనంలో నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్న ఫోటోలు తీసుకోవాలని ఇవాళ కెమెరా పట్టుకుని వచ్చి ఫోటోలు తీస్తున్నాడు. మరి ఫోటో తీసేటప్పుడు నవ్వుతూ పడద్దు, అందుకని ఆయన కెమెరా తలుపు అనిపించినప్పుడు నవ్వుతూ కనపడ్డానమ్మా అన్నాడు. వీడి గురించి నేను భయపడిపోయానని నా తల్లి తెల్లబోయింది. తల్లి నేర్పిన భక్తి. వాడు ఆకాశంలో మెరుపులో కూడా పరమేశ్వరుడు తన్ని ఫోటో తీసుకుంటున్నాడని నవ్వుతూ నించునేవాడు దానికి ఎదురుగుండా. ఎవరి దృష్టికోణం వాళ్ళది, ఎవరి ఐశ్వర్యం వారిది. కాబట్టి ఆయన ధనస్సు పట్టుకు నిలబడితే నల్లమబ్బు మధ్యలో మెరిసినటువంటి మెరుపుతీగ ఎలా ఉంటుందో, మెరుపుతీగతో కూడిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెల్లబోయి అబ్బా ఏమి అర్జునుడు అని చూస్తుంటే అందున ఆ చేతులు అటువంటి చేతులు. ఆయన యొక్క ఆహార్యమునందు
ఆయన ఆ సాముద్రికంలో ఆయనకి అదో రామచంద్రమూర్తికి అర్జునుడికి వీళ్ళిద్దరికీ ఉన్న గొప్ప విశేషం. ఆ ధనస్సుని ఇలా పట్టుకుంటే అంతంత పొడుగు చేతులు, ఆ బాణాన్ని తీసి సంధించి ఆకర్ణాంతము లాగుతుంటే అంతంత పొడుగు చేతులతో ఆ ధనస్సు పట్టుకుంటే అదొక గొప్ప అందం. కాబట్టి ఆ అర్జునుడు వచ్చి నిలబడ్డాడు. ప్రజలందరూ కూడా ఆ అర్జునుణ్ణి చూసి అనుకుంటున్నారు, వీడే కృతహస్తుడు, అఖిలాస్త్ర విద్యలందు వీడే అగ్రగణ్యుడు, ధర్మవిధులలోన వీడే భరతవంశం బెల్ల వెలుగు కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. చూశారా, వీడు చేతులున్నందుకు ధన్యుడు, మనందరినీ రక్షించగలడు. వీడు ఆ చేతులతో బాణాలేసి ధర్మవిరుద్ధమైన వారిని శిక్షించి నిగ్రహించి ధార్మికమైన వాళ్ళని రక్ష చేస్తాడు. వీడే అఖిల శాస్త్రముల యందు అగ్రగణ్యుడు, వీడే ధర్మవిధులు పుట్టినటువంటి భరతవంశంలో వెలుగుల ముద్ద, కుంతి కడుపున పుట్టినటువంటి మహానుభావుడు అని ఆ కుంతీదేవి కడుపుని తలుచుకుని వాళ్ళందరూ పొంగిపోతే కుంతీదేవి సంతోషంతో కళ్ళు తుడుచుకుంది. ఏ తల్లికైనా ఇంకంతకన్నా భాగ్యం ఏముంటుంది? ఏ అమ్మ కొన్న కొడుకు ఇంతటి మహానుభావుడు అన్నారనుకోండి, ఆ అమ్మ ఎంత సంతోషం పొందేస్తుంది నిజంగా. కాబట్టి ఆవిడ కళ్ళు తుడుచుకుందిట. ఒక్కసారి ప్రజలందరిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆయన గుణములు చెప్పుకుంటుంటే పెద్ద సవ్వడి ఆ రంగమధ్యమునందంతటా కూడా ఘోషిస్తోంది. అటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఆ ధృతరాష్ట్ర మహారాజు గారు అడిగాడు విదురుణ్ణి, ఏమిటి జనులందరూ అంతా ఏదో ఒక్కసారి మాట్లాడుకున్నారు, ఏమైంది అక్కడ సభలో అని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, భూరిభుజుండర్జనుడతి శూరుడు తన అస్త్ర విద్య చూపగా రంగత్ ప్రారంభుడైన అతని అవారితమున పొగడు జన రవంబిది అధిపా. అదిగోనయా, పాండురాజు కుమారుడైనటువంటి అర్జునుడు ధనుర్విద్యా ప్రదర్శనం కోసమని ధనస్సు పట్టుకుని రంగప్రవేశం చేసి నిలబడగానే ఆయన గుణములను ఆయన యొక్క రూపాన్ని చూసి పొంగిపోయినటువంటి ప్రజలు పెద్ద పెట్టున ఒక్కసారి మాట్లాడుకోవడం వల్ల వచ్చినటువంటి ఆ ధ్వని చేత ఇంత పెద్ద కలకలం పుట్టింది. ఇంతమంది పొగుడుతున్నారయా అర్జునుణ్ణి అన్నాడు. అంటే వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, అనవుడు ధృతరాష్ట్రుడు తన మనమున సంతోషమంది మానుగ వీనుల్కనిన ఫలమిప్పుడు కంటిన్ వినగంటిని పాండుసుతుల విద్యాశక్తుల్. ఇన్నాళ్ళకి కళ్ళు లేకపోయినా చెవులున్నందుకు ధన్యత పొందాను. ఆ పాండురాజు నా తమ్ముడున్నాడే, నా తమ్ముడు పాండురాజు కొడుకులు ఇంతగా ప్రజలలో కీర్తిని పొందారని, వాళ్ళని చూస్తే ప్రజలు ఇంత సంతోషపడిపోతున్నారని విని నేను ఎంత ఆనందం పొందుతున్నానో అన్నాడు. అని ఆయన నోటి వెంట ఒక అనకూడని మాట ఒకటి దొర్లిపోయింది. ఒక్కొక్క పుణ్యకాలమునందు నోటి వెంట వచ్చినటువంటి మాట అలాగే ఉంటుంది. ధృతరాష్ట్రుడి నోటి వెంట ఒక మాట వచ్చింది. ఆయన అన్నాడు, భూరి నిజజ్యుతితోడ బృధారణి సంభూత పాండవగ్నిత్రితయంబారగా అస్మత్కుల దురితోరుతారణ్య దాహమున్నతి చేయున్. ఇదిగో కుంతి అనబడేటటువంటి అరణి నుండి ఉద్భవించినటువంటి త్రేతాగ్నుల వలె ఉన్నటువంటి ఆ ధర్మజ భీమ అర్జునులు అనబడేటటువంటి ముగ్గురు ఉన్నారే, వాళ్ళు నా వంశంలో పుట్టిన పాపాన్ని కాలుస్తారు అన్నాడు. ఎవరా పాపం ఎక్కడుంది? తన వంశంలో, తన బిడ్డల రూపంలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తన బిడ్డల్ని చంపేస్తారు. కాబట్టి పాండుపుత్రుల చేతిలో తన పుత్రులు నశించిపోతారు అన్న వాక్కు తనకి తెలియకుండానే తన నోటి వెంట ధృతరాష్ట్రుడు అనేశాడు. అంటే అంత సంతోషించాడు. ఆ సంతోషంలో ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట మాత్రం వేరొక రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం భారతంలో సత్యం అవుతుంది. ఇప్పుడు అర్జునుడు తన యొక్క విలువిద్యా ప్రదర్శనాన్ని ప్రారంభం చేశాడు. ఆగ్నేయ శరమున అతిభీకరాగ్నియు వారుణాస్త్రమున దుర్వారజలము అనిలబాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయమును పుట్టించు మరియును భూమిబాణంబున భూప్రవిష్టుండగు భూరి ఘోర శైల బాణంబున శైలరూపమును దాల్చు వీరుండు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తానదృశ్యదేహుండగు
తక్షణంబా హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోడ రథ మధ్య గతుడగు దుర్గతుండునగు మహీతల గతుడగు అద్భుతముగా. ఆ అర్జునుడు తనకి ద్రోణాచార్యుల వారు ఉపదేశం చేసినటువంటి మంత్రముల చేత ధనుర్వేదంలో ఏ స్థితిని పొందాడో చూపిస్తున్నాడు. ఆగ్నేయ శరమున అతి భీకరాగ్నియు, ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి భయంకరమైనటువంటి అగ్నిహోత్రాన్ని సృష్టించాడు. వారుణాస్త్రమున దుర్వార జలము, ఆయన వెంటనే వారుణాస్త్రాన్ని ప్రయోగించి పెద్ద నీటిని సృష్టించాడు. చిత్రం ఏమిటంటే అర్జునుడు విలువిద్యా ప్రదర్శనం చేస్తున్నప్పుడు అందరూ సంతోషించారు. భీమ దుర్యోధనులు కొట్టుకుంటున్నప్పుడు సభ రెండు కింద విడిపోయింది. భీముడి వైపు వాళ్ళు దుర్యోధనుడు నశించాలని, దుర్యోధనుడి వైపు వాళ్ళు భీముడు నశించాలని, వాళ్ళిద్దరి మధ్య పగ ప్రేక్షకుల్లో కూడా వెళ్ళింది. అర్జునుడి విషయంలో అందరూ సంతోషించారు. కాబట్టి వారుణాస్త్రమున దుర్వార జలము అనిల బాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము, వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి బ్రహ్మాండమైనటువంటి గాలిని సృష్టించాడు. మేఘాస్త్రమును ప్రయోగించి గొప్ప మేఘాలు సృష్టించాడు. అలాగే భూమి బాణాన్ని వేసి తాను భూమి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ భూమిలోంచి పైకొచ్చాడు. అలాగే శైలబాణాన్ని ప్రయోగించి తాను ఒక పెద్ద పర్వతం కింద మారిపోయాడు. మళ్ళీ తాను మామూలు రూపాన్ని పొందేశాడు. అదృశ్య బాణాన్ని ప్రయోగించి తాను అదృశ్యమైపోయాడు మేఘనాథుళ్లాగా. మళ్ళీ ఆ రంగస్థలం మీద ప్రత్యక్షమైపోయాడు. అంతలోనే వేరొక మంత్రాన్ని ప్రయోగించి తాను భూమి మీద పొట్టివాడైపోయాడు. అంతలోనే మళ్ళీ యథాస్థితిని పొందాడు. మళ్ళీ అంతలో ఇంకో మంత్రప్రయోగం చేసి తాను చాలా పెద్దగా పొడుగ్గా ఉన్నవాడిగా అయిపోయాడు. అంతలోనే సూక్ష్మ శరీరం ఉన్నవాడిగా అయిపోయాడు. అంతలోనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద ఎగిరి దూకాడు, వాటిని నడిపాడు. అంతలోనే ఒక గుర్రాలతో కూడినటువంటి రథం వేగంగా వెళ్ళిపోతుండగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎగిరి దాని నొగల మీద కూర్చుని ఆ గుర్రాల కళ్ళాలు పట్టుకుని ఆ రథాన్ని సక్రమమైన మార్గంలో నడిపాడు. పరిగెత్తేటటువంటి సింహం, పులి, పంది ఇలాంటి వాటిని విడిచిపెడితే ఒక్కొక్క దాని నోట్లో 5 బాణాలు చప్పున ప్రయోగం చేశాడు. ఆవు కొమ్మును ఒకదాన్ని తీసుకొచ్చి అక్కడ కడితే ఆ కొమ్ము మీద 21 బాణములను వరుసక్రమంలో ప్రయోగించి చూపించాడు. ఇన్నిటిని ఏకధాటిగా, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు భీమదుర్యోధనుల యుద్ధంలాగా. అర్జునుడు ఒకదాని వెంట ఒకటి చేసేస్తుంటే ఆయన యొక్క విలువిద్యా ప్రదర్శనానికి, ఆయన యొక్క నైపుణ్యానికి, ఆయన యొక్క శౌర్యానికి, ఆ తేజస్సుకి, ఆ అందానికి ముగ్ధులైపోయి సభంతాలా నోళ్లు తెరిచి కన్నులు రెప్పవేయడం మర్చిపోయి అర్జునుడి వంక అలా చూస్తూ ఉండిపోయారు. అంతే. అకస్మాత్తుగా అర్జునుడు ఆ రంగమధ్యంలో ఇంత గొప్పగా ప్రదర్శనం చేస్తున్నాడు. అందరూ చూస్తున్నారు. ఎవ్వరూ ఊహించలేదు. గబగబా పరిగెత్తుకుంటూ మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు. చూడండి, ఏదో మంచి ఆట రసకందాయంగా జరుగుతుంటే ఎవరో గబగబా ఆ క్రీడా మైదానంలో ఒక పరిగెత్తుకొస్తే అందరి దృష్టి ఎలా మరలిపోతుందో అలా ఒక ఆయన గబగబా వచ్చాడు. సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రస్త్రింశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యున్ జగత్కర్ణ పూర్ణాలోలద్గును చూచి చూపరు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్. ఆ వచ్చినటువంటి వాడు మెరిసిపోతున్నటువంటి సహజమైన కుండలాలు. అవి తెచ్చిపెట్టుకున్నవి కావు. చెవులకి సహజమైనటువంటి కుండలాలతో, సహజమైనటువంటి కవచంతో, బ్రహ్మాండమైనటువంటి చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సుతో సూర్యుడు బాలసూర్యుడై భూమి మీద నడుస్తున్నాడా అన్నట్టుగా బాలసూర్యుని యొక్క తేజస్సుతో బంగారు రంగు కాంతితో మెరిసిపోతున్నటువంటి కర్ణుడు ఆ రంగంలోకి ప్రవేశించి ద్రోణాచార్యుల వారికి ఒక నమస్కారం చేసి అర్జునుడి వంక చూసి వెంటనే అన్నాడు, నీవా కడు నేర్పు కాడవు కావలవదు వీని గొన్ని గరచిత మేమున్ని విద్యలెల్ల చూపుదుమే వీరుల సూచి మేలు మేలని పొగడన్. ఏవి నువ్వే పెద్ద వీరుణ్ణి అనుకుంటున్నావా? నీకే విద్యలొచ్చు అనుకుంటున్నావా? నీకేవచ్చో మాకు వచ్చు, మేము చూపిస్తాం ఆ విద్యలన్నీ అన్నాడు. ఇందులో ఒక చిత్రం ఒకటి ఉంది.
అర్జునుడు కూడా ఇలా రావచ్చు, అలా రాలేదు. గురువుగారు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, గురువుగారు ఆ విద్యా ప్రదర్శనం చెయ్యమన్నప్పుడు చేశాడు. కర్ణుడు కూడా రావచ్చు, తప్పేం లేదు. కానీ కర్ణుడు వచ్చేటప్పుడు గురువుగారి అనుమతి వేడి గురువుగారు ఎలా విద్యా ప్రదర్శనం చెయ్యమంటే అలా చెయ్యాలి. అంతేకాని అంతమంది పెద్దలు కూర్చునుండగా అంతకుముందు విద్యా ప్రదర్శనం చేశాడు ఒక వ్యక్తి, నువ్వు చెయ్యగలవు, అర్జునుడితో ఎందుకు? ఆయన ఏమైనా నేనే చేయగలిగిన వాడినని కానీ ఒక్క మాట అర్జునుడు ఇప్పటి వరకు మాట్లాడినట్టు భారతంలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. గురువుగారు చేయమన్నారు, ఆయన చేశాడు. అర్జునుడిని ఎందుకు దెప్పిపడవడం? అంటే భీముడి మీద దుర్యోధనుడికి ఎంత కక్షో అర్జునుడి మీద అంత కక్ష ఉన్నవాడు ఒకడున్నాడని భారతంలో ఇప్పటి వరకు మనకి తెలియదు. అంటే ఇదే మొదటిసారి భారతం వింటుంటే. అర్జునుడి మీద అంత కక్ష పెట్టుకుని భీముడితో సమానంగా కదా యుద్ధం చేసే దుర్యోధనుడు ఉన్నట్టు అర్జునుడిని దృష్టిలో పెట్టుకుని విలువిద్య నేర్చుకుని అర్జునుడిని ఓడించాలన్న కుతూహలం ఉన్నవాడొకడు కూడా ఉన్నాడు అన్నది బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో జరిగిన గమ్మత్తు ఏమిటంటే అర్జునుడి మీద కక్ష ఉన్నవాడెవరు ఇప్పుడు బయటపడ్డాడు. బయటపడి అర్జునుడిని అధిక్షేపించాడు. అధిక్షేపిస్తే ఆయన మాట్లాడగానే నన్నయ్య గారు ఎంత అందంగా మాట్లాడతారండి అనినా ఇనతనయు పలుకులు జనులకు విస్మయము సవ్యసాచికి కోపంబును సిగ్గును మరి దుర్యోధనునకు ప్రీతియును చేసే తక్షణమాత్రం. ఆ సమయంలోనే ఆయన అనిన ఇనతనయు పలుకులు ఆ సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడు పలికినటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో అవి 3 రకాలుగా ప్రకాశించాయి, 3 ఫలితాలు తీసుకొచ్చాయి. జనులకు విస్మయము, ఎవర్రా ఇతను మనం ఎప్పుడు చూడలేదు, అయ్య బాబాయ్ అతనే అంత బాగా చేస్తున్నాడంటే నీకే వచ్చా మాకు వచ్చు అంటున్నాడు. కాబట్టి జనులకు ఆశ్చర్యం కలిగింది. 2 సవ్యసాచికి కోపంబును సిగ్గును. సవ్యసాచి అంటే 2 చేతులతో బాణం వేయగలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి నన్నయ్య గారు ఒక విశేషణాన్ని వేశారు, చీల్చేయగలడం అని. 2 చేతులతో బాణాలు వేయగలడం. వెయ్యగలిగిన వాడికి కోపం వచ్చింది, సిగ్గు వేసింది, ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. కాబట్టి సవ్యసాచికి కోపంబును సిగ్గును మరి దుర్యోధనునకు ప్రీతియును చేసే తక్షణ మాత్రమున. దుర్యోధనుడికి చాలా ప్రీతి పొంగింది కర్ణుడి మీద. ఎందుకు? భీముడి మీద యుద్ధానికి తాను తయారవుతున్నాడు, అర్జునుడి మీద యుద్ధానికి తన వైపు అలాంటి వాడు ఉన్నాడన్న ధైర్యం లేదు ఇన్నాళ్ళు. అన్నన్నా ఒకడు దొరికాడు. వాడు అర్జునుడికి స్నేహితుడు కాడు. స్నేహితుడైతే ఇలా మాట్లాడు. అర్జునుడి యందు ఎక్కడో తెలియకుండానే కడుపులో కక్ష పెంచుకున్నవాడు కాకపోతే అలా మాట్లాడక్కర్లేదు. ద్రోణాచార్యుల వారిని అడగాలి, పెద్దవాడు భీష్ముడిని అడగాలి, లేకపోతే కృపాచార్యుల వారిని అడగాలి. అయ్యా నేను కూడా విలువిద్య నేర్చుకున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. అర్జునుడు ఎంత బాగా విలువిద్య ప్రదర్శించాడో అలా నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి గురువుగారి దగ్గర నేను కూడా విలువిద్యని ప్రదర్శనం చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు అనుకోండి. గురువుగారు ఇవ్వకపోతే గురువుగారిని తప్పుపట్టాలి. ఇప్పుడు అసలు తనే సభా మర్యాద లేకుండా వచ్చేసేసి అలా మాట్లాడితే అది దోషభూయిష్టం, అది అలా ప్రవర్తించకూడనటువంటి రీతి. కాబట్టి ఏది తెలుస్తోందంటే దుర్యోధనుడికి ఇన్నాళ్ళు ప్రకటనమైపోయింది కక్ష, ప్రకటన అవని కక్ష కర్ణుడిది. ఈ కర్ణుని మీద దుర్యోధనుడికి ప్రీతి పుట్టింది. ఈ కర్ణుడు దుర్యోధనుడి పక్షాన్ని చేలితే దుష్టుల యొక్క సాంగత్యము చేత అంటకాగడం చేత కర్ణుడు నశిస్తాడు. ఇప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో ఈ కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది చూసి మరి అర్జునుడికి ఎందుకు సిగ్గు భయం, సిగ్గు కోపం ఎందుకు రావాలి అంటే ఇప్పటి వరకు తాను ఇంత బాగా ప్రదర్శనం చేసి సంతోషంతో ఉన్నాడు. అలా అధిక్షేపించేటప్పటికీ అరే ఇంత మాట అన్నాడే అని సిగ్గుపడ్డాడు. కోపం ఎందుకు? ఇంతమంది ముందు సభాప్రవేశం చెయ్యాలనుకున్నవాడు మర్యాద లేకుండా ప్రవర్తించడం ఏంటి? ఓ గురువుగారిని అడగడమో ఓ భీష్ముడిని అడగడమో ఏమీ లేకుండా ఇలా వస్తే నా గురువుగారి గౌరవం పోలా, మా తాతగారి గౌరవం పోలా,
ఎవడు వీడు, ఈ ప్రవర్తన ఏమిటి? అందుకు కోపం వచ్చింది. అంటే అర్జునుడి కోపం, అర్జునుడి యొక్క సిగ్గు ధర్మానికి కట్టుబడుతున్నాయి. కర్ణుడి యొక్క ప్రవర్తన ధర్మానికి కట్టుపట్టల్లా. అలాగని అన్నయ్య గారు చెప్పారా? చెప్పక్కర్లా. ఎలా ప్రవర్తించాడో చెప్తే చాలదా? ఆయన ధార్మికుడు కాడో తెలియట్లేదా? ధార్మికుడు కానివాడు ధార్మికుడిని నమ్మి ద్రోణాచార్యులు వారు ఇచ్చిన విద్య ముందు, అర్జునుడి ముందు నిలబడగలడా? నిలబడలేడు. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి ద్రోణుడికి నమస్కరించి నేను విలువిద్యా ప్రదర్శనం చేస్తాను, అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేస్తాను అని అడిగాడు. ఆయన తల ఊపాడు ద్రోణుడు. సరే, అంత ముచ్చట పడుతున్నావు, వెయ్యి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అర్జునుడిలా తాను విద్యా ప్రదర్శనం ఒకటి చేయడు. అర్జునుడికి ఎంత వచ్చో అంతకన్నా నాకు ఎక్కువ వచ్చని నిరూపించాలి. కాబట్టి మరి అర్జునుడు అక్కడ నిలబడకపోతే, అర్జునుడు నిలబడను నువ్వే చూపించన్నారు అనుకోండి, అర్జునుడు పిరికివాడైనట్టు అవలేదు అక్కడికి. తప్పనిసరి పరిస్థితిని ద్రోణునకు కల్పించాడు. ద్రోణుడు ఆలోచించడానికి కానీ, నేను ఇలా అడగచ్చా అని కానీ, ఇలా అడిగి నేను నిర్బంధించచ్చా అని కానీ ఆలోచించడానికి అవకాశం లేకుండా విద్యా ప్రదర్శనాన్ని యుద్ధరంగంగా మార్చాడు కర్ణుడు. ఇది అదుపు తప్పి భీమదుర్యోధనులు ఇద్దరూ ఏం చేశారో, అదుపు తప్పిన కర్ణుడు అదుపు తప్పని అర్జునుణ్ణి అలాగే యుద్ధభూమిలోకి ఈడ్చాడు. కాబట్టి ఇప్పుడు ఒకటి అనుకున్నది కాబట్టి ఆపాడు. ద్రోణుడు కూడా ఆలోచించడానికి సమయం లేని స్థితిలో వచ్చిన ఉపద్రవం కర్ణుని యొక్క ప్రవేశం. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి జనితామర్షణుడంత పార్థుపై పర్జన్యాస్త్రమ కర్ణుడేసే అపారంబై భునభోంతరము తజ్జీమూత యూధంబు కప్పిన తద్వాంతతిరోహితాపఘనుడై భీభత్సుడుండెన్ విరోచనుడాత్మద్యుతి విస్తరించెసుతిపై సంప్రీత చేతస్కుడై. ఆయన వెంటనే జనితామర్షణుడంతా. అర్జునుడన్నాడు, ఏమి నీ హద్దులేని ప్రవర్తన, సభాప్రవేశం ఎలా చెయ్యాలో కూడా చేత కాకుండా సభాప్రవేశం చేసి ఎగ్గులు పలుకుతున్నటువంటి నీవు విజయాన్ని పొందుతాను అనుకుంటున్నావా? దీనికి తగిన మూల్యాన్ని చెల్లిస్తా ఉన్నాడు. ఏమీ మాట్లాడకపోతేనే అర్జునుడి మీద అంత కోపం. ఎంత ధర్మమైనా అర్జునుడు మాట్లాడితే కోపం రాకుండా ఉంటుంది కండి. కాబట్టి జనితామర్షణుడంతా, అమర్షణుడు ఆ కోపాన్ని పొంది కర్ణుడు వెంటనే పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని చేత ఆకాశం అంతా ఒక్కసారి నల్లటి మబ్బులు వచ్చి చీకట్లు కమ్మి ఆ చీకట్లలో అర్జునుడు కనపడకుండా అయిపోయాడు. ఆ చీకట్లలో కప్పేశాడు అర్జునుడిని. అందులో నల్లని కలువల కాంతి కదండి, తొందరగా కప్పడిపోతాడు కాబట్టి కప్పేశాడు. ఈయన మాత్రం సూర్యాంశలో పుట్టినవాడు కదూ, ఆ చీకట్లో వెలిగిపోతున్నాడు, ఒక దీపం వెలిగినట్టు వెలుగుతున్నాడు. కర్ణుడు అనుకున్నట్ట చూసి, ఓహోహో నా కొడుకు ఇన్నాళ్ళకి రంగప్రవేశం చేశాడు, మొట్టమొదటిసారి అరంగేట్రం, అది పద్ధతి కాదో పక్కన పెట్టు, ఇన్నాళ్ళకు వచ్చి ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి నా కొడుకుని బాగా ప్రకాశింపచేస్తానని ఆ మబ్బుల మధ్యలోంచి ఒక్క సూర్యుడి మీదకి కర్ణుడి మీద కిరణాలు పడేటట్టుగా చేసి వెలుతురులో కర్ణుడు బాగా కనపడేటట్టు చేశాడు. ఆయన తండ్రి ప్రేమ అయింది, మరి తల్లి ప్రేమ ఏమైంది అంటే కుంతీదేవి కూడా చూసింది. అంత అమాయకురాలండి ఆవిడ. సహజ కవచ కుండలాలతో రంగప్రవేశం చేశాడు ఎవరితను అని చెప్పి సభికులందరూ తెల్లబోతే, సహజ కవచ కుండలాలతో ఈ భూమండలం మీద పుట్టినవాడు నా కొడుకు ఒక్కడే, రెండవవాడు లేడు అని తెలియనిదా కుంతి? తెలుసు ఆవిడికి. కానీ నన్నయ్య గారి గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? కుంతి చూసిందిట. ఆవిడ ధృతి తరిగి మోహమూర్ఛాన్వితయైనను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవ చేసి అప్పుడు అతిశీతల చందనోద కాసేకమునన్. కుంతి అర్జునుడు నా కొడుకు బాబోయ్, ఈ కర్ణుడు వేసినటువంటి అస్త్రప్రయోగం వలన చీకట్లో ఎక్కడో కనపడకుండా అయిపోయాడని, పిల్లాడు కనపడకపోతే తల్లి మనసు ఎలా ఉంటుందండి? అమ్మో కొడుకు 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 అని ఎంత బెంగటిల్లిపోయి ఎంత అరిచేస్తుంది. అలా బెంగటిల్లిపోయి మూర్ఛపోయి ఆ కూర్చున్నటువంటి ఆసనం మించి కింద పడిపోయింది. కింద పడిపోగానే విదురుడు చందనం కలిపినటువంటి జలాలు పట్టుకొచ్చి ఆ చల్లటి జలాలు కుంతీదేవి యొక్క ముఖం మీద చిలకరించాడు. ఆవిడ మళ్ళీ తెప్పరిల్లింది. ఇందులో చెప్పకుండా చెప్తున్న విషయం ఒకటి ఉంది, మీరు గమనించండి. ఆమె కర్ణుణ్ణి చూసింది,
ఆమె అర్జునుణ్ణి చూసింది. కర్ణుడు అర్జునుడి మీదకి అస్త్రప్రయోగం చేశాడని చూసింది. కర్ణుడి చేతిలో నిజంగా అర్జునుడికి ఏదో జరగరాంది జరిగిపోయింది. కర్ణుడు ఆవిడ కొడుకేనా? ఆవిడ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో నా కొడుకుల్లో అని సంతోషంతో చూస్తోందా? అర్జునుడు కనపడక కర్ణుడు కనపడుతుంటే మూర్ఛపోయిందా? అర్జునుడు కనపడక కర్ణుడు కనపడుతున్నా మూర్ఛపోయింది. అంటే తల్లితనం ఇద్దరి పట్ల సమానమైన కన్యాగర్భమునందు జన్మించినటువంటి పిల్లవాని మీద వివాహానంతర సంతానమునకు మీద ఉన్నటువంటి ప్రేమ, ధార్మికమైన ప్రేమ, ప్రకటించగలిగిన ప్రేమ తల్లికి ఉండదు. అది పెద్ద శాపం. అందుకే తల్లి ప్రేమకి, తల్లి బెంగకి కూడా నోచుకోలేకపోయాడు కర్ణుడు. ఒక్కటే కారణం, కన్యాసంతానం అవడమే కారణం. అది కన్యాసంతానం కాకపోయి ఉంటే అర్జునుడు ఎవరు? కన్యాసంతానం కాడు, వివాహానంతర సంతానం, ధార్మిక సంతానం, తన కొడుకని లోకానికి తెలిసున్న సంతానం. ఆమె ప్రేమ తూకంలో పెడితే అర్జునుడి వైపు ఎక్కువ. అలా ఉంటుందా తల్లికి? ఉంటుందని మీకు తీర్పు చెప్తోంది భారతం. తల్లి చెప్పలేదు, ధార్మిక సంతానమే బతకాలని కోరుకుంటుంది. కర్ణుడి తప్ప కాకపోవచ్చు, ఫలితం అంతే. పాలగిన్నె అని తెలియక తన్నేనండి, అయినా కాలు కాల్చడమే దాని ధర్మం అంతే. అలాగే ఇలాంటి విషయాల్లో కూడా దాని ఫలితం అలాగే ఉంటుందంతే. కాబట్టి మనకి సనాతన ధర్మం ఎప్పుడూ ఏం చెప్తుందో తెలుసా అండి? నీ ఇంట ఇంకా అన్నం తయారు కాలేదు, గబగబా తినవలసి వచ్చింది, పక్కింటికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయావు, పెద్ద ఇబ్బంది లేదు. స్నానం చెయ్యవలసి వచ్చింది, స్నానం చేయడానికి అవకాశం కుదరలేదు, ఎలా ప్రయత్నించినా కాస్త విభూతి జల్లుకుని సంధ్యావందనం చేశావు, తప్పు లేదు. ఒక్క సంతానం విషయంలో మాత్రం వివాహానంతర సంతానమే ధార్మిక సంతానం. ఇంకొకలా సంతానమును పొందడం అనేటటువంటిది సనాతన ధర్మమునందు ఎందుకు అంగీకార యోగ్యము కాదో, ఆ తల్లికి కడుపు కోత, ఆమె గుండెలు రగలడం తప్ప ఆమె చెప్పలేదు. 2, ఆ పిల్లవాడు జీవితంలో పొందవలసినటువంటి ఉన్నతిని పొందలేడు. యథార్థంగా మీరు ఆలోచించండి, సుక్షత్రియుడు కర్ణుడు. ఎవరున్నారు చెప్పడానికి? ఈ మాట చెప్తుందా కుంతి వచ్చి సభలో? చెప్పదు. ఈ మాట చెప్తాడా సూర్యనారాయణమూర్తి వచ్చి సభలో? చెప్పడు. మరి కుంతి గురించే మాట్లాడతారేమండి మీరు, కర్ణుడి గురించి ఎందుకు మాట్లాడరు అని మీరు నన్ను అడగచ్చు. దేవతాస్వరూపంగా ఆయన పాత్ర అక్కడ వరకు అంతే. ఆ మంత్రం జపించింది, ఆ వరం ఇచ్చాడు తప్ప అస్తమానం సాక్ష్యాలు చెప్పడానికి ఆయన వస్తానని ఆ మంత్రానికి ఫలితంగా లేదు. కాబట్టి ఆయన రాడు. అది మంత్రప్రభావంగా అక్కడై ఉండొచ్చు, నిజ జీవితంలో వర్తమానంలో కూడా ఇంతకన్నా ఇంకోలా ఉంటుందని మీరు అనుకోవడానికి వీల్లేదు. అందుకే చాలా జాగ్రత్త స్మా, చాలా జాగ్రత్త స్మా అని చెప్పి సనాతన ధర్మం కానీ మనకి కుటుంబంలో కానీ 1కి 10 మార్లు ఈ విషయంలో అంత జాగ్రత్త ఎందుకు చెప్తారంటే, ఈ దేశంలో వివాహపూర్వ శృంగారము, సంతానము అభ్యున్నతికి హేతువులు కావు. ఇక్కడున్న వ్యవస్థ అటువంటి స్థితిని అంగీకరించదు. అందుకే ఈ సంస్కృతి ప్రపంచమంతటి చేత గౌరవింపబడింది తప్ప ఇటువంటి సంస్కృతిలో జన్మించినందుకు మనం సంతోషించాలి ఒక రకంగా. తప్ప నువ్వు తప్పు చేసి ఎవరి మీదో ఏదో చెప్పి వాళ్ళేదో చెప్పలేదు వీళ్ళేదో చేయలేదని అప్పుడు వాదన చేయడం వల్ల ఉపయోగం ఉండదు. కొన్ని చెయ్యకూడదంతే. నేను మీతో ఇంకంతకన్నా పవిత్రోపమానం చెప్పడం కుదరదు కాబట్టి నేను అలా చెప్పాను. నీకు స్నానం చేయడం కుదరలేదు, విభూతి స్నానం చేసావు, తప్పు కాదు. నీకు నీ ఇంట అన్నం ఉడకలేదు, ఇంకా పక్కింటికి వెళ్ళి అన్నం తిన్నావు, తప్పు లేదు. అలా అన్నిటికీ అన్వయం చేయడం కుదరదు అంతే. అది అక్కడ వరకే తప్ప ఒక విషయంలో ప్రత్యేకించి నీ ఇంట తప్ప ఇంకొక ఇంట తప్పు, జీవితాంతం తప్పే. అది సనాతన ధర్మము యొక్క జీవం అక్కడుంది. అంతకన్నా నీ స్పష్టంగా చెప్పక్కర్లేదు, మీరు పట్టుకోగలరు. ఇవన్నీ చిత్ర విచిత్రంగా కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు ప్రకటనమయ్యాయి. లేకపోతే అర్జునుడు కనపడకపోతే కుంతి ఈ స్పృహ తప్పడం ఏంటండి? కర్ణుడు కనపడుతున్నాడుగా, తన కొడుకేగా. ఈ కొడుకు చేతిలో కొడుకు ఏమైనా కొడుకు మిగిలాడు అనుకోవచ్చుగా. 5 పాండవులు ఉన్నారుగా. కాదు, అర్జునుడితో కూడిన 5 ఆవిడికి పాండవులు. అందుకే అమ్మా నేను అర్జునుడు అంటే ఆవిడ ఊరుకుంది. కర్ణుడు చచ్చిపోయాడు, ఊరుకుంది.
తిలాతర్పణం కూడా లేకపోతే బయటపడి. కాబట్టి ఎంత లోతులను స్పృశిస్తోందో చూడండి భారతం. పైకి ఒకలా ఉంటుంది, లోపల ఎంత ధర్మాన్నో ప్రబోధం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్జునుడు ఆ చీకట్లు కమ్మిన తరువాత పర్జన్యాస్త్రం వలన అతను వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ వచ్చినటువంటి ప్రభంజనం లాంటి వాయువు ఈ మేఘములన్నింటినీ చెదరగొట్టేసి మళ్ళీ కాంతి వచ్చేసింది. ఆ కాంతిలో మళ్ళీ అర్జునుడు కనబడ్డాడు. కనబడగానే ఆవిడెంతో సంతోషించింది. కుంతీదేవి స్పృహ తప్పిపోయింది. కర్ణుడు ఉద్ధతితో ప్రవర్తిస్తున్నాడు. కర్ణుని విద్యాప్రదర్శనము కేవలము విద్యాప్రదర్శనం కాదు, అర్జునుడి మీద విద్యాప్రదర్శనం. దీని పరిణామములు ఎలా ఉంటాయో తెలియదు. ఒకవేళ అర్జునుడు ఓడిపోతాడనో అర్జునుడు చనిపోతాడనో కాదు, గురువుగారికి ఆ పాటి తెలుసు. కానీ తెలిసి ఒప్పుకొని కర్ణుడు చచ్చిపోయి అక్కడ పడిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా విద్యాప్రదర్శనం అన్నది విద్యాప్రదర్శనానికి కట్టుబడకుండా అలా ఎలా అనుమతించారు ద్వంద్వయుద్ధాన్ని అని అంటారని ద్రోణాచార్యుల వారు అంగీకరించి ఈయన బాణం వెయ్యడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకుని ఈ పర్జన్యాస్త్రాన్ని వేయడాన్ని అంగీకరించిన కృపాచార్యుల వారు గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఆయన గురుస్థానంలోనే ఉన్నాడు. మరి ఆ మాటకొస్తే ద్రోణుడి కన్నా ముందు కృపాచార్యుల వారే గురువుగా ఉన్నాడు. పరిగెత్తుకొచ్చి కర్ణార్జునుల్ని విడదీసి ఆయన అన్నాడు, కురుకులజుండు పాండునకు కుంతికి పుత్రుడు రాజధర్మబంధుర చరితుండు నీ వితనితోడ రణంబొనరించదేని విస్తరముగ నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పినం దొరయగుదేని నీకెదిరి దొర్బల శక్తి ఇతండు సూపెడన్. నువ్వు అర్జునుల్లా విద్యా ప్రదర్శనం చేస్తానంట లేదు, అర్జునుడి మీద నీ విద్యా ప్రదర్శనం చేస్తానంటున్నావు. ఇప్పుడు ఈ ద్వంద్వయుద్ధాన్ని మేము అంగీకరించాలంటే ఇది ఎంత తీవ్ర స్థాయికి వెడుతున్నా మేము చూస్తూ ఊరుకోవాలి అంటే అసలు నువ్వెవరో తెలియాలి. ఇతను పాండురాజు గారి యొక్క ధార్మికమైన కుమారుడు. ఇతను కుంతీదేవికి పాండురాజుకి జన్మించినవాడు. అర్జునుడు ఇంద్రాంశలో వచ్చినటువంటి వాడు. నువ్వెవరు? నువ్వు ఏ తల్లిదండ్రులకు జన్మించిన వాడివి? ఏది ఒకసారి చెప్పు నీ గురించి అని అడిగాడు. ఇంత కర్ణుడు డీలాపడి సిగ్గుపడిపోయి, ఆయన తప్పు కాదు కానీ ఆయనకి ప్రతిబంధకమైంది. నేను ఇంతకన్నా అనకూడదు కానండి, చిన్నతనంలో ఆదర్శాలు చెప్పడం బాగుంటుంది. తమ పిల్లల దాకా వచ్చేటప్పటికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో తర్వాత ఆలోచించకపోతే, నీ ఆదర్శాలకి నీ పిల్లలు కాదు పాడవలసిన వాళ్ళు సిగ్గుపడి, నాన్న నువ్వు చేసినటువంటి ధూర్తతనానికి, మీ ఇద్దరి ధూర్తతనానికి శిక్ష నేను అనుభవిస్తున్నాను సమాజంలో అని అన్ననాడు అప్పటికి నీకున్నటువంటి ఉద్రేకం చల్లారిపోతుంది. అప్పుడు నువ్వు సిగ్గుతో నీ బిడ్డల ముందు తలంచుకొని, నా బిడ్డలకి మార్గం చూపించలేకపోయిన, అభ్యున్నతిని ఇవ్వలేకపోయాను అని నువ్వు బాధపడినా నువ్వు నీ బిడ్డలకు చేసిన అన్యాయాన్ని నువ్వు ఇక దిద్దలేవు. మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్. తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాంతం విచారించవద్దు. శాస్త్రం మనకి తీర్పు చెప్తోంది. ఇప్పుడు ఆ కర్ణుడు చెప్పలేకపోయాడు ఎవరి తల్లిదండ్రులు. తెలియదా కర్ణుడికి? ఆ పాట అమాయకుడా? ఆయన గ్రహించగలడు. ఆయనకి కుంతి సభలో ఉన్నది అని చూడడం కుదరదు. ఎందుకంటే అంతఃపుర స్త్రీగా గదిలో ఉంది, అందరి ఎదుట ఉన్నాడు తండ్రి. ఆయన వచ్చి నా కొడుకు అని చెప్పచ్చు, చెప్పడని తెలుసు. ఇది ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఏనాటికి అంతే. నేను మన్నింపబడిదను కాక, నేను వాస్తవం మాట్లాడుతున్నాను. వాస్తవాన్ని విడిచి మాట్లాడి లోకాన్ని పాడు చేయడం అయితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఇంత పవిత్రమైన వేదిక మీద నేను కూర్చోక్కర్లేదు.